జగ్గయ్యపేట పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని చెప్పారు. మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వంటి మహానీయుల త్యాగాలను దేశ ప్రజలు ఎప్పటికీ మరవకూడదని అన్నారు. ప్రతి పౌరుడికి సమాన హక్కులు, గౌరవం, స్వేచ్ఛ, సంక్షేమం అందినప్పుడే స్వాతంత్ర స్ఫూర్తి సార్థకమవుతుందని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి గడప వద్దకే చేర్చారని తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. తెల్లవాళ్ళకి పాలు మొక్కేవాళ్ళు, మనకి తెల్లవాళ్ళకి ఇంట్లో ఏదైనా పనులు చేసేవాళ్ళు తప్ప వాళ్ళకి ఎటువంటి ఆలోచన విధానం లేదు. భారతీయులు తక్కువ వాళ్ళు అన్న విధంగా ఆ రోజున మరి చూసిన పరిస్థితి బ్రిటిష్ వాళ్ళు. మనంతా కూడా చరిత్రలో చదువుకున్నాం. ఆ రోజున మరి మహాత్మా గాంధీ అహింసాయుత ఆయుధంతో ఈ దేశంలో రక్తపాతం జరగకూడదు, కానీ స్వతంత్రం మనకి రావాలి, మన దేశం విముక్తి కావాలి, మన దేశం సర్వసత్తాక రాజ్యంగా ఉండాలి, మన నిర్ణయాలు మనమే తీసుకోవాలి, మన దేశాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి, మన దేశాన్ని మనమే పాలించుకోవాలి. వాళ్ళు పాలించడం అంటే అది మనకి అవమానం. మనం సర్వసత్తాక రాజ్యంగా మనమే రూపుదిద్దుకొని అభివృద్ధి పదంలో ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉండాలి అని అంటే మనకి స్వతంత్రం కావాలి అని చెప్పి ఆయన అనేక రకాల ఉద్యమాలు రూపకల్పన చేస్తే 1845లో మొట్టమొదటిసారి ఈ కాంగ్రెస్ పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది కేవలం భారతదేశానికి స్వతంత్రం తెప్పించాలనే ఆలోచనతో మొదలైన పార్టీ. అందులో చాలా మంది, లక్షల మంది కొత్త కొత్త సీపోర్ట్లు, ఈ విధంగా భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా అంటే ఒకప్పుడు జరిగిపోతా ఉన్నారు, ప్రపంచంలో జరిగిపోతా ఉన్నారు. కానీ ప్రపంచంలో వ్యాక్సిన్ మొట్టమొదటి తయారు చేసింది భారతీయుడే. భారత్ బయోటెక్ హైదరాబాద్ సంస్థ తయారు చేసింది. అంటే ఆలోచించండి, ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాకి మందు కనిపెట్టింది ఎవరు? భారతీయులే. ఇవాళ ఆకాశానికి, గగనతలానికి అనేక రకాల రాకెట్లు వేస్తున్నారు, అనేక రకాలుగా ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి, శాటిలైట్స్ పంపిస్తున్నారు. అన్నింటిలో కూడా మన దేశం అగ్రస్థానంలో ఉంది. కాబట్టి ఇవాళ ప్రపంచ దేశాల్లో మేటి దేశం ఏది, అభివృద్ధి చెందుతున్న దేశం ఏది, శాంతికాముక దేశం ఏది, బాగా చదువుకునే దేశం ఏది, విద్యావంతులున్న దేశం ఏది అని అంటే అది అందరి చేతులు కూడా భారతదేశం కలిసి చూపిస్తుంది. కాబట్టి మనం భారతీయులుగా గర్విద్దాం, భారతీయ సమాజాన్ని ప్రేమిద్దాం. భారతీయులు అందరం ఒకటే. మరి కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, జాతి లేదు, విద్వేషాలు లేవు, ఏమీ లేవు. భారతీయులు అంటే మన సహోదరులు. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం దాన్నే. భారతీయులందరూ కూడా మన సహోదరులు. కాబట్టి అందరినీ కూడా అలానే ప్రేమిద్దాం. వాటి తర్వాతనే దేశం, వాటి తర్వాతనే రాష్ట్రం, వాటి తర్వాతనే జిల్లాలు, వాటి తర్వాతనే జగ్గయ్యపేట, వాటి తర్వాతనే మన వైఎస్ఆర్ పార్టీ. ముందుగా మనం అందరూ కూడా భారతీయులు. కాబట్టి మరి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం అందరం కూడా ఉన్నాం. ఇప్పుడు సమన్వయకర్త అయిన తర్వాత కూడా మనకి ఇది రెండోసారి మనం